టైం తక్కువ ఉన్నప్పుడు రోజంతా బియ్యాన్ని నానబెట్టి క్లాత్ పైన ఆరబెట్టుకొని పిండి పట్టించుకునే పని లేకుండా 1 అవర్లో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని బూరెలను సాఫ్ట్గా మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. బూరెలు పొంగి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. 1 గ్లాసు అంటే 250 గ్రామ్స్ బియ్యం పిండితో కొబ్బరి బూరెలను తయారు చేస్తున్నాను. పిండిని జల్లించుకున్న తర్వాత పిండిలోకి కొంచెంగా నీళ్లను చల్లుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువ నీళ్లు పోసినట్లయితే ముద్దగా అయిపోతుంది అనమాట. గ్లాసు పిండిని తడుపుకునేదానికి 1/4 గ్లాసు వరకు వాటర్ పడతాయి. పిండిని ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి, అంటే నలిపినట్టుగా కలపాలన్నమాట. ఒక్కసారి నీళ్లను పోయకుండా ఇలా చల్లుకుంటూ కలుపుకున్నట్లయితే అచ్చం తడి బియ్యం పిండిలాగా మెత్తగా వస్తుంది. పిండి చూడండి తడిగా పొడిగా మెత్తగా ఎలా వచ్చిందో. చేతిలోకి తీసుకుని అదిమినట్లయితే ముద్దగా రావాలి. మళ్ళా చేతితో నలిపితే పొడిగా అయిపోవాలన్నమాట. తడి ఆరిపోకుండా పిండిని అదిమి పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకున్నట్లయితే పిండిలో ఉన్న తడితోనే చక్కగా నానుతుందన్నమాట పిండి. ఇప్పుడు ఒక సగం కొబ్బరి చిప్ప నుంచి చిన్న పీసెస్గా కట్ చేసుకొని కానీ లేదంటే తురిమి కానీ మిక్సీలో వేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫ్రీజర్లో కవర్ చేసి పెట్టిన కొబ్బరి చిప్ప అనమాట. బ్లాక్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీ జార్లోకి వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్టు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు ఉండేటట్లు చూసుకోవాలి. కొబ్బరి పేస్ట్ ఇలా నున్నగా ఉంటే చక్కగా పిండిలో కలిసిపోతుంది అనమాట. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడరు. 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే తీపి సరిపోతుంది. ఈ బెల్లం పౌడర్లోకి 1/4 గ్లాస్ వరకు వాటర్ను పోసుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అరిసెలకి కానీ కొబ్బరి బూరెలకు కానీ మెత్తని ఉండబెల్లం అయితే చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడాను కాబట్టి కొంచెం డార్క్ కలర్లో అనిపిస్తోంది. సన్న బుడగలు వస్తూ పాకం కొంచెం చిక్కబడిన తర్వాత చెక్ చేసుకోవాలి. పాకం నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం దగ్గరగా వస్తే సరిపోతుంది, నీళ్ళల్లో కరిగిపోకుండా. అరిసెల పాకంలాగా గట్టి ఉండ పాకం ఏమి రావాల్సిన పని లేదండి. పాకం ఇలా ముద్దగా వస్తే సరిపోతుంది. 1 స్పూను యాలకుల పొడిని వేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న 1/2 గ్లాసు కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిసేపు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తడిపి రెడీగా పెట్టుకున్న 1 గ్లాసు బియ్యం పిండిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెంగా వేస్తూ కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇక్కడ 1 గ్లాసే కాబట్టి నేను 2 టైమ్స్గా వేసాను అంతే. పాకం మొత్తం పిండికి బాగా పట్టేటట్లు కలుపుకున్నట్లయితే మనకి బూరెల బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. అరిసెలు కానీ బూరెలు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే మెత్తగా డార్క్ ఎల్లో కలర్లో ఉన్న ఉండబెల్లాన్ని వాడండి, చాలా బాగా వస్తాయి అన్నమాట అరిసెలు బూరెలు. బూరెల బ్యాటర్ చూడండి మెత్తగా ఎంత బాగా వచ్చిందో. మూత పెట్టి రెడీగా పెట్టుకున్నట్లయితే 1 అవర్ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. టైం లేనట్లయితే నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బూరెలని. పిండి పాకంలో నాని బూరెలు బాగా ఉబ్బుతాయి అన్నమాట, బ్యాటర్ ఏం చెడిపోదు. మీకు కావాల్సిన సైజులో ఉండలను చేసుకుని బటర్ పేపర్ పైన కానీ అరిటాకు పైన కానీ ప్లాస్టిక్ పేపర్ పైన కానీ నెయ్యిని అప్లై చేసి, నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా అప్లై చేసుకుని మందంగా ఒత్తుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. చిన్న పిండి ముద్దని ఆయిల్లో వేసి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. మందంగా ఒత్తుకున్న బూరె పిండిని జాగ్రత్తగా పేపర్ నుంచి తీసి ఆయిల్లో సాగిపోకుండా వేయాలి. ఫ్లేమ్ని ఫస్ట్ మీడియంలో ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకున్నట్లయితే బూరె నల్లగా అవ్వకుండా లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. బూరెను వేసే ప్రతిసారి ఆయిల్ కరెక్ట్గా వేడిగా ఉందేమో చెక్ చేసుకోవాలి. ఆయిల్ కాగకుండా వేస్తే బూరెలు పొంగకుండా మెత్తగా లేదంటే అలాగే గట్టిగా ఉండిపోతాయి. ఆయిల్ ఎక్కువగా కాగినట్లయితే వేసిన ఎమ్మటే నల్లగా అయిపోతాయి బూరెలు. ఇలా జాగ్రత్తలు పాటిస్తూ బూరెలు వేసుకున్నట్లయితే పొడి బియ్యం పిండితో కూడా ఉబ్బుతూ సాఫ్ట్గా టేస్ట్గా వస్తాయి. 1 కేజీ బియ్యం పిండితో బూరెలు తయారు చేసుకునేటట్లయితే మీరు తినే తీపిని బట్టి 600 నుంచి 650 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవచ్చు. కొబ్బరి బూరెలు పొంగుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. గ్లాసు బియ్యం పిండికి 15 వరకు బూరెలు వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేసేటట్టుంటే 1 గ్లాసు బియ్యంతో తయారు చేసి చూడండి. అరిసెలకి బూరెలకి మెత్తటి ఉండబెల్లాన్ని వాడండి. బూరెలు ఎలాగా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.